హాయ్ హలో అందరికీ. ఫోటోలో చూస్తున్నారు కదా, ఈ శారీ అయితే నేను మీషో నుంచి తీసుకున్నానండి. మంచి కాటన్ శారీ, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అయితే ఈ శారీని నేను ఫ్రాక్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. బిగినర్స్ కూడా ఈజీగా కట్ చేసుకొని కుట్టుకునే విధంగా. ఇప్పుడైతే మనం ఒక 1 మీటర్ కాటన్ క్లాత్ తీసుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకొని, ఫోల్డింగ్స్ మన వైపుకి, ఓపెన్స్ ఏమో మనకు ఎదురుగా ఉండే విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము లాంగ్ ఫ్రాక్ యొక్క టాప్ కట్ చేస్తున్నాము. పైన భాగం నేను లెంత్ వచ్చేసి 14.5 తీసుకుంటున్నాను. అదే 14.5ని ఇటువైపు కూడా పెట్టుకొని ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్కి షోల్డర్కి కలిపి 6 ఇంచెస్ తీసుకోండి. 6.5 తీసుకోండి. ఎందుకంటే బ్యాక్ హై నెక్ తీసుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ మాత్రమే డీప్ నెక్ ఉంటుంది. మనకి షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్. ఈ విధంగా 7 పెట్టుకొని మన సైడ్ నుంచి కూడా ఇటు 7 ఉందో లేదో చూసుకొని, అప్పుడు మనకు క్రాస్ పోకుండా స్కేల్తో ఈ విధంగా పెట్టేసి లైన్ గీసుకోవాలి. ఇది పైన పార్ట్ వచ్చి ఇది 36 సైజ్ అండి. 36 సైజులో మనకు 36/4 వేసుకుంటే 9 వస్తుంది కదా. ఈ 9 ఇంచెస్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 9 ఇంచెస్ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని స్కేల్ తోటి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ లోతు తీసుకోవడం కోసం సరే ఫస్ట్ మనం నడుము దగ్గర పెడదాము. నడుము వచ్చేసి ఇది 30 సైజు. 30 మనం 4 వేసుకుంటే 7.5 వస్తుంది కదా. ఆ 7.5ని ఇక్కడ పెట్టుకొని మనం టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకొని, మళ్ళీ మనం ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాం కదా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. వీటన్నిటిని స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం చంకలోస్ తీసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచు పెట్టేసుకొని ఒక మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనం 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 7 ఇంచెస్లో సగం 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3.5, 1.5 ఇంచుని ఇక్కడ వరకు ఈ 3 వీటిని కలుపుతూ ఈ విధంగా రౌండ్గా లైన్ గీసుకోవాలి. నీట్గా, చాలా ఈజీ అండి. ఇప్పుడు మనం నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ ఏమో 3.5, మొత్తం 6.5 తీసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్ కోసం ఈ 3 పెట్టుకున్నాం కదా, 3 నుంచి నేనైతే 6.5 తీసుకుంటున్నాను లోతు. 6.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని, మళ్ళీ ఇటువైపు కూడా 3 ఉందా లేదా చూసుకొని ఒక స్ట్రెయిట్ లైన్గా ఒక బాక్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లో మనకి నచ్చిన నెక్ డిజైన్ అనేది మనం చేసుకోవచ్చు. నేనైతే స్వీట్ హార్ట్ నెక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఈ 2 లైన్స్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. చాలా ఈజీ అండి. చెప్పినట్టుగా సేమ్ ఇదే సైజుతో మీరు కూడా కట్ చేసుకోండి. నేను కూడా ఇదే విధంగా 1కి 2 సార్లు చూసి నేర్చుకున్నాను. ఇప్పుడు మనం టక్స్ కోసం మన వైపు నుంచి 4 ఇంచెస్ ఈ విధంగా మార్క్ పెట్టుకొని, అక్కడ నుంచి పైకి 4.5, 5 ఇంచెస్ అలా పైకి పెట్టుకొని ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోవాలి. ఇవి టక్స్ కోసం అండి. ఈ విధంగా ఈ లైన్కి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పెట్టేసుకొని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర మనకి వెనకాల గల్ల లేకుండా పైకి పెడుతున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ పెట్టేసుకొని షోల్డర్ వైపు ఈ విధంగా క్రాస్ లైన్ గీసుకొని కొంచెం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి నెక్ జారిపోయినట్టు ఉండకుండా మంచిగా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఖచ్చితంగా అది ఇవ్వాలి మనము. ఇప్పుడైతే మనం ఫ్రంట్ చంకలోతు కోసం అప్పుడు 1.5 తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని, ఇటు లోతు కోసం ఇటువైపు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా రౌండ్గా ఈ విధంగా కలుపుకోవాలి. అంతే అండి.
మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత సులువుగా అయిపోయిందో చూసారా? బిగినర్స్ కూడా ఒకటికి 2 సార్లు చూసినట్లయితే ఈజీగా అర్థమైపోతుందండి. ఇవే కొలతలతో మీరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం కొంచెం ఇట్లా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని కింద నుంచి ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ సైడ్స్కి ఇట్లా జారిపోయినట్టు ఉండకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. చూసారా, నేనైతే ఫ్రంట్ నెక్కి ఈ విధంగా స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చాను. మీకు నచ్చిన షేప్ అందులో గీసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. చాలా ఈజీ అండి, చూస్తున్నారు కదా. ఒక లైక్ అయితే చేయండి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాం. కిందిది కట్ చేయొద్దండి, మనం ఫ్రంట్ భాగం కాబట్టి ఈ విధంగా మనం పై భాగంలో ఉన్న వీటిని మాత్రమే కట్ చేసి తర్వాత మనం వీటిని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను చంకలోతు ఇట్లా ఈ రెండింటిని సపరేట్ చేసుకున్నాక ముందు భాగం వెనుక భాగం సపరేట్ చేసుకున్నాక చంకలోతు అనేది కట్ చేస్తాను. ఇక్కడ మనం టక్స్ పెట్టే దగ్గర ఇట్లా కొంచెం ఇట్లా కట్ పెట్టుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, పైన కూడా మనకి ఇప్పుడు సపరేట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ 3 ఇంచెస్ అయితే ఎక్కడ వచ్చిందో కింది దానికి కూడా మనం కొంచెం మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేద్దాము. సపరేట్ చేసేసి ఇప్పుడు నేను చంకలోతు అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఈజీగా ఉంటుందని చాలా నిదానంగా చూపిస్తున్నానండి. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా కుట్టడం ఈజీగా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి, నేను తర్వాత స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడే కట్ చేసుకుంటాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వద్దాము. బ్యాక్లో మనం నెక్ కూడా 3 ఇంచెస్ వచ్చే విధంగా పెట్టేసుకొని హై నెక్ ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి జస్ట్ నేను 2.5 ఇంచులు అంతే పెట్టుకుంటాను. 2.5 ఇంచెస్ ఇటు పెట్టేసి ఇటు 3 ఇంచెస్ వచ్చే విధంగా ఒక బాక్స్ క్రియేట్ చేసుకొని దాంట్లో జస్ట్ ఇట్లా మన బోట్ నెక్ వచ్చే విధంగా ఇట్లా రౌండ్ షేప్ ఇచ్చేస్తే అయిపోయింది. ఇంతే, ఇట్లా రౌండ్గా గీసుకోవాలి. ఈ నెక్ కూడా మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కట్ చేసుకుందాము. ఇంతే అండి, ఎంతో సులువుగా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని సారీ పైన వేసేసి మెయిన్ క్లాత్ మీద పెట్టి ఈ విధంగా కట్ చేసుకుందాం. సమ్మర్కి కాటన్ క్లాత్ చాలా మంచిగా ఫ్రాక్స్ ఈజీగా ఉంటాయి కదా పిల్లలకి. ఖచ్చితంగా 1-2 ట్రై చేశారంటే ప్రతి ఒక్కరికి కుట్టడం ఈజీగా వస్తుంది. ఈ విధంగా అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కోసం నేను షార్ట్ హ్యాండ్సే పెడుతున్నానండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 6.5 అట్లా పెట్టుకుంటున్నాను. ఇటువైపు అటువైపు 6.5 వచ్చే విధంగా చూసుకొని మనం ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకుందాము. ఇట్లా మార్కింగ్ చేసుకొని 6.5కి ఇటువైపు 6.5కి పెట్టుకొని ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకున్నట్లయితే మనకి సమానంగా వస్తుంది. హ్యాండ్ లోతు వచ్చేసి ఇప్పుడు మనం పైనుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసి పైనుంచి మనకి ఈ విధంగా 3 వరకు ఒక లైన్ గీసేసుకొని ఇక్కడ స్టార్టింగ్ నుంచి మన చంక లోతు ఎంత ఉందో చూసుకోండి. 8.5 ఉంది నాకు. 8.5 వచ్చే విధంగా స్టార్టింగ్ నుంచి మిడిల్ వరకు ఇట్లా 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని పైనుంచి మనకి 8.5 ఉంది కదా చంక రౌండ్, ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఈ లైన్ వరకు 8 వచ్చే విధంగా మనం ఎక్కడి వరకు వస్తుందో అక్కడ చూసి అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకొని మళ్ళీ 2 ఇంచెస్ ఏమో 1.5 ఇంచ్ అట్లా ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ 1 ఇంచ్ నుంచి ఈ విధంగా కలుపుతూ రౌండ్గా ఒక కర్వ్ వచ్చే విధంగా మనం పెట్టుకున్న మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలపాలి.
ఇంతే, చాలా ఈజీగా ఈ విధంగా కలిపేయాలి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అట్లా 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఏమో మళ్ళీ ఖర్చు కోసం పెట్టేసుకొని ఇప్పుడు ఆ చంక దగ్గర నుంచి వీటికి స్ట్రైట్గా ఈ విధంగా లైన్స్ కలుపుకోవాలి. అంతే అండి, ఈజీగా మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి మనం కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఫ్రంట్కి లోతు తీయడం కోసం ఈ విధంగా పెట్టేసి మనకి సెంటర్ నుంచి ఒక 1 ఇంచ్ లైన్ పెట్టి అక్కడ నుంచి మనకి 1 ఇంచ్ వరకు ఈ విధంగా మలిచినట్లయితే మిడిల్ పాయింట్కి ఒక మార్క్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ లోతు అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుంటూ ఈ లైన్కి కలిపేయాలి. ఇంతేనండి, ఫ్రంట్ మనం ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న వైపు మనం మర్చిపోకుండా చిన్న ఇట్లా కట్స్ పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా గుర్తుంటుంది. మనకి ముందు భాగంలో కూడా ముడతలు రాకుండా ఉంటుంది. అంతే అండి, ఎంతో ఈజీగా కటింగ్ అయితే అయిపోయింది కదా. స్టిచ్చింగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.